పసుపు పంటకు రికార్డు ధర నిజామాబాద్ మార్కెట్లో క్వింటా 14,255 రూపాయలు. గతంలో ఎప్పుడూ లేనంతగా పసుపు నిజామాబాద్ మార్కెట్లో ఈ స్థాయిలో 14,255 రూపాయలు మార్కెట్ ధర ఉందంటేనే ఏ స్థాయిలో పసుపు పంటకు రికార్డు ధర పలికింది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే బుధవారం పసుపు పంటకు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో రికార్డు స్థాయి ధర. ఈ సీజన్ ముందు నుంచి ఊపు మీదున్న ధరలు రోజు రోజుకు ఎగబాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలానికి చెందిన పన్నాల మహిత అనే మహిళా రైతుకు చెందిన 17 క్వింటాళ్ల ఏదైతే పసుపు కొమ్ముకు గరిష్టంగా క్వింటాకు 14,255 రూపాయల చొప్పున ధర పలికింది. ఇదే ఈ సీజన్లో అత్యధిక ధరగా మార్కెటింగ్ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి వెంకటేశం వెల్లడించారు అంటూ కూడా మనం చూస్తున్నాం. ఎంత మార్కెట్ రేటు ఏ స్థాయిలో ఉంది అనేది 14,255 రూపాయలు అనేది. కానీ ఈ స్థాయిలో రైతులు పసుపు పంట మీద ఆధారపడుతున్నప్పటికీ కూడా అంత నీడు పసుపుకి ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది ఆ డిమాండ్ని బట్టే మనకు. కానీ పసుపు బోర్డు ఏర్పాటు మాత్రం అలాగే ఉండిపోయింది, అది పెండింగు. గతంలో మనం చూసినట్లయితే 2019 ఎంపీ ఎలక్షన్స్లో ఇదే ఎజెండాగా చేసుకుని ఆ రోజు ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు ఎన్నికలకు వెళ్ళున్నారు. కవిత ఎంపీగా వెళ్ళినప్పటికీ కూడా 5 ఏళ్ళు ఎంపీగా ఉన్న ఆ పసుపు బోర్డు తీసుకురాలేకపోయిందంటూ పసుపు బోర్డును తాను ఏర్పాటు చేస్తాను బీజేపీ పెద్దల సహకారంతో, బీజేపీ తరపున నన్ను గెలిపించినట్లయితే అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే డిక్లరేషన్ కూడా ఇచ్చున్నారు రైతులు, కొన్ని చోట్ల అగ్రిమెంట్లు కూడా ఇచ్చారు పసుపు బోర్డు బాధ్యత నాది అని చెప్పేసి. కానీ 5 ఏళ్ల పాటు మాత్రం ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్న పసుపు బోర్డును తేలేకపోయారు. ఇదే అంశాన్ని రేపటి ఎన్నికల్లో అటు కాంగ్రెస్ కానీ అదేవిధంగా ఇటు చూసినట్లయితే బీఆర్ఎస్ కానీ కూడా పూర్తి స్థాయిలో టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ నిజంగానే పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉందని అనుకోవాలి. పసుపు పంటకు ఆ స్థాయిలో ధర పలుకుతుంది అంటే నిజంగా పసుపు బోర్డు లాంటివి ఏదైతే ఏర్పాటు చేసి స్పైసెస్ బోర్డు లాంటివి ఏర్పాటు చేసినట్లయితే ఏ స్థాయిలో ఇక అక్కడ రైతులను కూడా ప్రోత్సహించినట్లు అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది నిజంగా రైతులకు కొంచెం ఊరటనిచ్చే అంశమే అనుకోవాలి ఈ స్థాయిలో రికార్డు ధర పలకడము అనేది.